ఉందండి ఇందులో 2014లో పోస్టల్ బ్యాలెట్స్ ఇంటికి వస్తే రాజకీయ నాయకులు వచ్చి ఇబ్బంది పెట్టి టీచర్ దగ్గర తీసుకెళ్లారని నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశాను. చేసిన తర్వాత 2019కి వచ్చేకి ఏమైందంటే అది మేము అక్కడ ఇంటికి పంపించట్లేదు, మేము ఫెసిలిటీ సెంటర్లో పెడతాం, అక్కడ చేసుకోవచ్చు, మీరు అక్కడ ఓటు వేసుకోండి మీరు అని చెప్పి అప్పుడు ఇచ్చారు. దానివల్ల కొంత మాకు ఇబ్బందులు తగ్గినాయి. తర్వాత కొంతమంది డబ్బులతో వాళ్ళు మేనేజ్ చేయాలని చూశారు, అది కూడా తగ్గింది. చాలా సంతోషపడ్డాం. కానీ విషయం ఏంటంటే మేము అడిగాం సార్, నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి లెటర్ తీసుకొని సబ్మిట్ చేసి ఇచ్చాను. ఇబ్బందిగా ఉంది, ఆంధ్రప్రదేశ్ వరకు సెపరేట్ గా సడలింపు ఇచ్చారా, ఇవ్వటం వల్ల అది తప్ప రైట్ అనేది ఇక్కడ డిస్కషన్. సార్ రాజ్యాంగంలో ఏం చెప్పిందంటే ప్రతి వ్యక్తి ఓటు వేయాలని చెప్పింది సార్, అంతేగాని ఏదో వంకబెట్టి తీసేయాలని చెప్పలేదు సార్. రాజ్యాంగం ఏం చెప్పింది, ఓటు వేయడానికి కూడా ఆధార్ కార్డు చూపించాలి సార్, రూల్స్ ఫాలో అవ్వాలి కదా రామకృష్ణ గారు. ఆధార్ కార్డు చూపించాలి, అక్కడ మన ఓటు సిరీస్ నెంబర్ మ్యాచ్ కావాలి, ఇంకు పెట్టాలా, తర్వాత ఓటు నొక్కాలా. సెంటర్ లో లోపల రావడానికి ఆధార్ కార్డు మా ఐడెంటిటీ చూసిన తర్వాత లోపల రానిచ్చారు. నేనేమంటున్నాను, మీ ఒక్క చిన్న మాట, ఈ విషయంలో మా ఎంప్లాయీస్ బాగానే చేశాము, మా ఓటు ఎట్టి పరిస్థితుల్లో మురిగిపోవడానికి వీల్లేదు, రాజ్యాంగమైనా ఎవరైనా మార్చాలి, మా హక్కు మార్చిన తర్వాత చేసుకోండి. లోపల ఎవరికోళ్ళు సొంత రాజ్యాంగం రాసుకోకూడదు కదా. అంబేద్కర్ ఒక రాజ్యాంగం రాశారు, అది ఫాలో అవ్వాలి. ఎవరికోళ్ళు సపరేట్ రాజ్యాంగాలు రాసుకుంటే కాదండి, మా ఓటు వేసుకోవడానికి మాకు హక్కు ఉంది. సిఇఓ గారిని అడిగాము, మాకు అన్యాయం జరిగింది, మాకు ఖచ్చితంగా మాట్లాడే స్వేచ్ఛ ఉంది, అన్ని ఉంటాయి రాజ్యాంగానికి లోబడి. నేను చెప్తాను సార్ మీకు, మొత్తం 6 నిబంధనలు ఉన్నాయి సార్. ఇప్పుడు 2 నిబంధనలే సడలించారు, ఇంకా 4 నిబంధనలు ఉన్నాయి. ఆ 4 నిబంధనలు కూడా సడలించాలని మేము అడుగుతున్నాం. ఓకే భరత్ గారు. రజనీ గారు, ఈ పోస్టల్ బ్యాలెట్ ఎలా నేను ఒకటి చెప్తానండి, మాట్లాడుకోవాలి మనం. కాదు వస్తున్నా సార్, చంద్రశేఖర్ గారు వస్తున్నా. ఇప్పుడు ఒకటి ఇప్పుడు నేనేమి తప్పేం పట్టట్లా. అందరికీ ఇప్పుడు ఆయన రామకృష్ణ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వేయాల, ఓటు వేసి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాకపోతే దీనికి నిబంధనల ప్రకారంగా లోబడి ఉండాలా. ఇప్పుడు దేశం అంతా తీసుకోమనండి నిర్ణయం, ఎవరొద్దన్నారు. కానీ భరత్ గారు, ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి సంస్థ, స్వయం ప్రతిపత్తి సంస్థకి కొన్ని మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ కు లోబడి నిబంధనలు వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. డౌట్ ఉంటే మళ్ళీ సర్క్యులర్ రిలీజ్ చేస్తారు. ఆ బేసిస్ లోనే కదా సర్క్యులర్ రిలీజ్ చేసేది. అంత అడ్డంగా వాళ్ళ మాన్యువల్ లో లేని రూల్స్ అన్ని తీసుకొచ్చి రిలీజ్ చేస్తారంటారు. అంత ధైర్యము, అంత అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు జ్యుడిషియరీ కూడా ఇండిపెండెంట్ సంస్థ అండి. ఇప్పుడు మాకు వచ్చిన ఆలోచన ఏంటి, ఇప్పుడు వీళ్ళు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశానికి ఇవన్నీ ఎందుకు వస్తాయని అడుగుతా ఉన్నా. ఇప్పుడు తెలుగుదేశం అంటే తెలుగుదేశం వాళ్ళు కొంచెం రీసెర్చ్ వర్క్ ఎక్కువ చేస్తారు, మాలాగా ఎక్కువ చదువుకుంటారు, ఎక్కువ డీటెయిల్ లోకి వెళ్తారు, రూల్ పొజిషన్ లోకి వెళ్తారు. ఇప్పుడు అందరూ అంటారు మీరు ఎన్ని వారం రోజుల నుంచి ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు అంటున్నారు. మేము ఎక్కువ చదువుతున్నాం కాబట్టి డీటెయిల్స్ వేస్తున్నాం. అలానే వాళ్ళు ఎక్కువ చదివారు కాబట్టి రూల్ పొజిషన్ తీసుకొని వచ్చారు. ఇప్పుడు కొంతమంది ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు మేనేజ్ చేసుకోవడం, వాళ్ళు ఆహా ఓహో ఈ కూటమికి ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఇన్ని సీట్లు వచ్చినాయి అని కేకులు కట్ చేసుకోవడం, లేకపోతే ఏదో కోడి పందాల్లో గెలిచినట్టు కోడి పందాల కింద పెట్టుకోవడం, వాళ్ళకి వాళ్ళే మేనేజ్ చేసుకుని హైప్ చేసుకోవడం, మళ్ళీ కేకులు కట్ చేసుకోవడం. ఇవాళ రాసి పెట్టుకోండి రజనీ అన్న, మనం మళ్ళీ 4వ తారీఖు కలుద్దాము. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లయింగ్ కలర్స్ తో మళ్ళీ గవర్నమెంట్ కలుద్దాము. 1 సాయంత్రం పిలవండి, మన 4 కూడా వస్తుంది. 4 పేరు నాని గారు, 4 పేర్లు ఉన్నాయి. ఆ రోజున తెలకపల్లి రవి నేను రాసి పెట్టా, రజనీకాంత్ మళ్ళీ మీరు మర్చిపోవద్దు. తెలకపల్లి రవి ఆ రోజున పేరు నాని